ఈనాటి మన విశ్లేషణకి స్వాగతం. ఈరోజు మనం మహాభారతం నుంచి ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం పాతకాలపు రాజుల కథ కాదండి. మన దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం చేసే పనుల్లో క్రమశిక్షణ పాటిస్తే అది ఎంతకి అద్భుతమైన నైపుణ్యానికి దారితీస్తుందో చెప్పే ఒక ప్రాక్టికల్ మాస్టర్ క్లాస్. అవును, ఒక చిన్న అలవాటు, మన ఫోకస్ మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్లగలదో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ మనందరి మదిలో మెదిలే ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఎంతో సహజ ప్రతిభ ఉన్న ఒక సాధారణ విద్యార్థికి, తరతరాలుగా చరిత్ర గుర్తుపెట్టుకునే ఒక లెజెండరీ మాస్టర్కి మధ్య ఉన్న ఆ ఒక్క తేడా ఏంటి? అది కేవలం పుట్టుకతో వచ్చిన టాలెంట్ అంటారా, లేక ఇంకేదైనా సీక్రెటుందా? దీనికి అసలైన సమాధానం తెలియాలంటే మనం హస్తినాపురంలో ఆనాటి అత్యుత్తమ గురువు అడుగుపెట్టిన క్షణం దగ్గరికి వెళ్ళాలి. పాండవులు, కౌరవులు, చిన్నపిల్లలు వాళ్లు పెద్దవుతున్న కొద్దీ వారికి అత్యుత్తమమైన యుద్ధ విద్యలు నేర్పించాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా అప్పుడే హస్తినాపురానికి ద్రోణాచార్యుడు వచ్చారు. ఆయన మామూలు గురువు కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యోధులను తయారు చేయగల దిట్ట. ఆయనకున్న అపారమైన జ్ఞానాన్ని చూసిన భీష్ముడు వెంటనే ఆయన్ని రాజకుమారులందరికీ గురువుగా నియమించాడు. ఇక అక్కడినుంచే అసలైన కఠిన శిక్షణ మొదలైంది. గురుకులంలో శిక్షణ మొదలయ్యాక అందరి ప్రతిభ బయటపడటం మొదలైంది. ముఖ్యంగా ఒకవైపు చూస్తే భీముడు తన గదాయుధంలో అద్భుతమైన బలాన్ని చూపిస్తున్నాడు. అతని శారీరక బలం ఎవ్వరూ ఎదిరించలేనిది. కాని ఇంకోవైపు అర్జునుడిని గమనిస్తే అతను అన్ని ఆయుధాలను అత్యంత సునాయాసంగా వాడేస్తున్నాడు. ఒక రకమైన బహుముఖ ప్రజ్ఞ. అయితే ఇక్కడ అర్జునుడికున్న పెద్ద బలం అతని టాలెంట్ మాత్రమే కాలుసుమా, అతని అంకితభావం, నిరంతర క్రమశిక్షణ. మరి ఇదంతా చూస్తున్న దుర్యోధనుడి పరిస్థితి ఏంటి? అతనిక్కూడా గదాయుద్ధంలో మంచి టాలెంట్ ఉంది. కాని అతని ఆలోచనా విధానం ఇక్కడే ఒక మానసిక ఉచ్చులో పడిపోయింది. భీముడి బలాన్ని చూసి దుర్యోధనుడికి లోలోపల విపరీతమైన అసూయ మొదలైంది. తన స్కిల్స్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అని ఆలోచించడం మానేసి పక్కవాడి బలం గురించి, వాళ్ల ఎదుగుదల గురించి ఆలోచించడానికే ఎక్కువ సమయం కేటాయించాడు. కాని గురువు ద్రోణాచార్యుడి దృష్టి మాత్రం అర్జునుడిపైనే నిలిచిపోయింది. ఆయనకు అర్జునుడంటే ఎనలేని అభిమానం. ఎందుకో తెలుసా? కేవలం అతని ప్రతిభ చూసి కాదు, అందరూ అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా అర్జునుడు సాధన చేస్తూనే ఉండేవాడు. ఆ కఠోరమైన క్రమశిక్షణ, తన విద్య పట్ల అతనికున్న ఆ శ్రద్ధే గురువుకి అతనిపై అంతటి ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగించింది. ఇక ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టం ఒకరోజు రాత్రి జరిగింది. అర్జునుడు ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు. ఉన్నట్టుండి పెద్ద గాలి వీచి దీపం ఆరిపోయింది. అంతా చిమ్మ చీకటి. కాని ఆశ్చర్యమేంటంటే ఆ చీకట్లో కూడా అతని చేతులు భోజనం చేయడం ఆపలేదు. ముద్ద కరెక్ట్గా నోట్లోకి వెళుతూనే ఉంది. ప్రతిరోజూ చేసే ఆ చిన్న పనే కదా అని మనం అనుకోవచ్చు. కాని అక్కడే అర్జునుడికి ఒక అద్భుతమైన విషయం అర్థమైంది. అదే మజిల్ మెమరీ, అంటే కండరాల జ్ఞాపకశక్తి. ఒక పనిని పదే పదే చేస్తే మన శరీరం దాన్ని ఎంత అద్భుతంగా గుర్తుపెట్టుకుంటుందో అతనికి ప్రాక్టికల్గా అర్థమైంది. ఆ రోజువారీ భోజనం చేసే అనుభవం నుంచి అర్జునుడు గ్రహించిన గొప్ప సత్యం ఇదే. నిరంతర సాధన ఉంటే చీకట్లో కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అంటే మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనుల్లో క్రమశిక్షణ పాటిస్తే అది ఎంత పెద్ద కష్టమైన నైపుణ్యాన్నైనా అవలీనగా సాధించేలా చేస్తుంది. ఆ శారీరక జ్ఞాపక శక్తికి ఏ చీకటీ అడ్డంకి కాదని తెలుసుకున్న అర్జునుడు ఆ క్షణం నుంచే రాత్రింబవళ్లు విలువిద్య సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇలా రోజుల తరబడి కఠోర సాధన సాగుతూనే ఉంది. ఇక ద్రోణాచార్యులవారు తమ శిష్యుల ఏకాగ్రతను, నైపుణ్యాన్ని పరీక్షించాలనుకున్నారు. అందుకోసం ఒక క్లిష్టమైన పరీక్షను సిద్ధంచేశారు. ఒక పెద్ద చెట్టు, దట్టమైన కొమ్మలు, ఆ కొమ్మల మధ్యలో ఒక చిన్న చెక్క పక్షి బొమ్మను ఉంచారు. ఇది కేవలం బాణం వేయడం గురించిన పరీక్ష కాదు. అత్యంత ఒత్తిడి ఉన్న సమయంలో ఒక యోధుడి మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత ఫోకస్డ్గా ఉన్నో తెలుసుకునే అసలైన మానసిక పరీక్ష. అసలు పరీక్ష మొదలైంది. లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఆ అత్యంత కీలకమైన క్షణంలో ఎవరెవరి దృష్టి ఎలా ఉందో తెలుసుకోవాలని గురువుగారు అనుకున్నారు. ఆయన ఒక్కొక్కరిని పిలిచి, బాణం ఎక్కుపెట్టి చూడు, నీకేం కనిపిస్తోంది అని అడగడం ప్రారంభించారు. డిస్ట్రాక్ట్ అయిన మనసుకి చుట్టూ ఉన్న వాతావరణం ఎలా కనిపిస్తోందో ఇక్కడే మనకర్థమవుతోంది. మిగతా రాజకుమారులు వంతొచ్చింది. వాళ్లందరూ ఆ చెట్టువైపు గురిపెట్టి ఏమన్నారో తెలుసా?
గురుగారూ, నాకు పెద్ద చెట్టు కనిపిస్తోంది, ఆకులు కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆ పక్షి కూడా కనిపిస్తోంది అని చెప్పారు. చూశారా, వాళ్ల దృష్టి ఏమాత్రం లక్ష్యం మీద లేదు. మనసు స్థిరంగా లేనప్పుడు కళ్ళు అనవసరమైన వాటిని, అడ్డంకులను మాత్రమే వెతుకుతాయి అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. వారి మనసు లక్ష్యాన్ని పక్కనపెట్టి ప్రపంచాన్ని చూస్తోంది. కాని అర్జునుడి వంతు వచ్చింది. విల్లు ఎక్కుపెట్టాడు. ద్రోణాచార్యుడు అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు అర్జునుడు ఎంతో ప్రశాంతంగా, చెదరని ఏకాగ్రతతో చెప్పిన మాట, గురూగారు, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. అంతే. పరిపూర్ణమైన ఏకాగ్రత అంటే ఇదే కదా. చుట్టూ ఎంత పెద్ద ప్రపంచమున్నా, ఎన్ని ఆకులు కొమ్మలు అడ్డుగా ఉన్నా అతనికి తన లక్ష్యం మాత్రమే స్పష్టంగా కనిపించింది. ఆ మాట వినగానే గురువుగారి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. మరుక్షణం అర్జునుడు బాణాన్ని వదిలాడు. అది గాలిని చీల్చుకుంటూ వెళ్ళి ఎంతో ఖచ్చితంగా ఆ పక్షి కన్నును ఛేదించింది. పరిపూర్ణమైన మానసిక స్పష్టత, ప్రతిరోజూ చేసే నిరంతర సాధన, ఈ రెండూ కలిస్తే రిజల్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఈ సంఘటన నిరూపించింది. తన రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనుల్లో కూడా క్రమశిక్షణను పాటించిన అర్జునుడు ఆనాటినుంచి ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్ధారిగా చరిత్రలో నిలిచిపోయాడు. కాని ఇదంతా చూస్తున్న దుర్యోధనుడి మనస్సులో ఎలాంటి మార్పొచ్చిందో తెలుసా? ఎలాంటి పాజిటివ్ మార్పు రాలేదు. అతనిలో అసూయ ఇంకా పెరిగిపోయింది. పాండవులిలాగే ఉంటే నాకు రాజ్యం ఎప్పటికీ దక్కదు అనే భయం అతన్ని ఆవహించింది. తనను తాను ఎలా బెటర్ చేసుకోవాలి అన్నది వదిలేసి ఇతరుల ఎదుగుదల చూసి భయపడటం, వారిని శత్రువులుగా చూడటం మీదే అతని ఫోకస్ ఉండిపోయింది. లక్ష్యం మీద గురి తప్పితే జరిగే నష్టం ఇదే. మరి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అస్సలైన విషయాలేంటి? ఇది కేవలం విలువిద్య గురించి కాదు, మన జీవితం గురించి. మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనుల్లో, అలవాట్లలో మనం చూపే క్రమశిక్షణే భవిష్యత్తులో అత్యంత కష్టమైన పనులను సునాయాసంగా చేసేలా చేస్తుంది. అర్జునుడు చీకట్లో భోజనం చేయడం లాంటి ఒక సాధారణ పని నుంచి కూడా గొప్ప లెసన్ నేర్చుకున్నాడు కదా. అలాగే మన లక్ష్యం మీద సింగిల్ మైండెడ్ ఫోకస్ ఉంటే మన చుట్టూ ఉన్న అనవసరమైన డిస్ట్రాక్షన్స్, అడ్డంకులు వాటంతట అవే మాయమైపోతాయి. ఇక చివరగా మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకోవాల్సిన సమయం. దుర్యోధనుడి దృష్టి ఎప్పుడూ తన శత్రువులపైనే, పక్కవాళ్లేం చేస్తున్నారు అనే దానిపైనే ఉంది. కాని అర్జునుడి దృష్టి 100% తన ముందున్న లక్ష్యంపైనే ఉంది. ఇప్పుడు చెప్పండి, నిజమైన ఏకాగ్రత ఎక్కడుండాలి? మన ఫోకస్ ఇతరులపైనుందా, లేక మనల్ని మనం మెరుగుపరుచుకునే మన రోజువారీ క్రమశిక్షణపైనుందా? ఆలోచించండి. ఆ చిన్న రోజువారీ అంకితభావమే మనల్ని లెజెండ్స్గా మారుస్తుంది. మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.